ఈరోజు మహా పవిత్రమైనటువంటి జ్యేష్ఠ మాసములో వచ్చినటువంటి కృష్ణపక్షము చతుర్థి చవితి తత్కాల పంచమి పరమ పవిత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము. ఈరోజు శ్రవణ నక్షత్రము శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి కలియుగానికి అధిష్టాన దేవత అయినటువంటి కలియుగములో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమద్ తిరుమలగిరి రాయుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమే ఉంది. ఎవరైతే శ్రవణ మాసము శ్రవణ నక్షత్రము కానీ లేదా ప్రతి మాసములో వచ్చినటువంటి శ్రవణ నక్షత్రము నాడు శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి ఆరాధించి వారిని అనుగ్రహంతో వారి అనుగ్రహముతో మహోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళొచ్చును. అందులో విశేషమైనటువంటిది ఒక మంచి వెంకటేశ్వర స్వామికి గొప్ప ప్రీతికరమైనటువంటి ఒక శ్లోక మంత్రం ఒకటి ఉంది. దాన్ని వివరిస్తాను, దయచేసి మీరు గమనించండి. ఈ శ్లోక మంత్రాన్ని ఎవరైతే తన జన్మలో 1,00,000 సార్లు కానీ ఈ చిన్న మంత్రాన్ని జపం చేస్తే శ్రీ వెంకటేశ్వరుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. ఎన్నో ఆపదల నుంచి ఒడ్డెక్కిస్తాడు, కష్టాల నుంచి ఒడ్డెక్కిస్తాడు. కలవు వెంకటనాయక, కలియుగములో వెంకటేశ్వరుడే నాథుడు, సమస్త దేవి దేవతా స్వరూపములు. అలాగే విష్ణుమూర్తి అవతరించినటువంటి 21 అవతారములు కూడా ఒక్క వెంకటేశ్వరుని దర్శనముతో సంతృప్తి చెందుతాయి. కాబట్టి శ్రీమన్నారాయణుడు కలియుగములో తిరుమల గిరిపైన వెలసి ఉన్నటువంటి ఆ స్వామి మంత్రాన్ని మనం విందాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్మనే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కనిష్టపక్షము 16 సార్లు జపము చేసి వ్యాపారం ప్రారంభించినా, మీరు ప్రతిదినము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తెల్లవారి లేచి ఈ వెంకటేశ్వరుడు తాలూకా కలి మలహర అన్నటువంటి పవిత్రమైన మంత్రాన్ని 16 సార్లు విని ఏ పని మీదైనా బయలుదేరి ఒక్కసారి చూడండి. మీ కార్యక్రమం ఎంత క్లిష్టమైందైనా తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చేటటువంటి శక్తి ఆ శ్రీ తిరుమలగిరి రాయుడు వెంకటేశ్వరునికి ఉంది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈరోజు ఈ మంత్రం జపించడం చాలా అవసరం. కలియుగంలో వెంకటేశ్వరునికి మించినటువంటి దైవము లేదు. పీఠాధిపతులు కాంచీపుర జగద్గురు శంకరాచార్యుల వారు, అలాగే జగద్గురు శృంగేరి పీఠాధిపతులు, అలాగే ఎందరో మహానుభావులు, అవధూతలు, యోగులు, సిద్ధులు, సాధ్యులైనటువంటి మహాత్ములు శ్రీమద్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అలాగే ప్రతిదినము కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత దేవతలు కూడా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య చరణాల విందములకు సేవలు చేస్తూ ఉంటారు. అంత గొప్పదైన మహామహిమాన్వితమైన కలియుగ ప్రభువు సకల కోరికలు నెరవేర్చేటటువంటి వెంకటేశ్వరుడు మనకు అందుబాటులో ఉన్నమ్మన ఆంధ్రుల అదృష్టము, తెలుగువారి అదృష్టము. అందున మనకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుని తరచూ దర్శించుకోండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికక్కడే వెంకటేశ్వర దేవాలయాలు కూడా వెలుస్తూ ఉన్నాయి. ఎక్కడో దగ్గర స్వామిని దర్శించుకోండి. ఒకవేళ అవకాశం లేకపోతే ఈ మంత్రాన్ని ఇంట్లో కూర్చొని జపించుకుంటే అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ.